ప్రజా సంక్షేమ పథకాలను ముమ్మరంగా అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని మరోసారి దీవించాలని కోరుతూ వేములవాడ పట్టణంలోని 16, 17, 18 వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయనకు కార్యకర్తలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గత 4.5 సంవత్సరాలుగా సాగుతున్న ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరాలన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ తనను మరోసారి ఆశీర్వదించాలని ఆయన ప్రచారంలో తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ నామల ఉమా లక్ష్మీరాజం, కౌన్సిలర్ గూడూరి సులోచన, గూడూరి మధుతో పాటు సెస్ డైరెక్టర్ అవంతిత రాజు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఉన్నారు. రమేష్ బాబు గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కారు గుర్తుకే, కారు గుర్తుకే. రమేష్ బాబు గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మా కౌన్సిలర్స్, మా సెస్ డైరెక్టర్లు, మా పార్టీ నాయకులు అందరితో పాటు మీ అందరితో పాటు ఇంత గొప్ప ఊరేగింపులో మీ అందరూ పాల్గొన్నందుకు, ఇంత గొప్పగా సత్కరించినందుకు, ఇవాళ ఎన్నికల సందర్భంగా మనం అందరం కూడా ఒకసారి గట్టిగా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైనది. మనందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఎవరి పరిధిలో వారు పాల్గొన్నాం. ఒక సొంత రాష్ట్రాన్ని 2014లో మనం సాధించుకోవడం జరిగింది. ఈ సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి ఏ రాష్ట్రానికి కొరకైతే మనం పోరాడినామో, ఏ రాష్ట్రం కొరకైతే అమరులు తమ ప్రాణాలను త్యాగం చేసినరో, ఏ రాష్ట్రం కొరకైతే అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ గారు చావు నోట్ల తలకాయ పెట్టిండో, మరి ఆ ఆశయాలన్నీ కూడా ఇవాళ నెరవేరుతున్నాయా? నిజంగానే కేసీఆర్ గారి పరిపాలన ప్రజల దగ్గరికి వస్తున్నదా? ఎంతవరకు వస్తున్నది అని తప్పకుండా బేరీ చేసుకొని ఇవాళ మనం ఎన్నికలలో ఎవరికి ఓటేయాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఆగమాగం కావాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా మా మహిళా మనులు అయితే బాగా గట్టిగా ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ వేములవాడలో ఆగమయ్యేటువంటి పరిస్థితి లేదు. అయినా కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, 2014లో అప్పుడు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. ఆ కిరణ్ కుమార్ రెడ్డి పోయేటప్పుడు ఒక మాట చెప్పాడు, మీ తెలంగాణ వాళ్ళకు పరిపాలన వస్తుందా, అసలు మేము 60 సంవత్సరాలు పాలిస్తే మీరు మా కింద బతికిండ్రు, మీకు పరిపాలన రాదు, మేము పోతే చిమ్మని చీకటి అవుతుంది అని చెప్పిపోయాడు. ఆయన పోయినాక కేసీఆర్ గారు వచ్చిన ఏడాది తిరగకనే 24 గంటలు ఉచితమైన నాణ్యమైన కరెంట్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమైంది. ఆ తర్వాత కూడా మరి మనది రైతుల ప్రాంతం, ఇక్కడ ఉన్న వాళ్ళ మనందరూ కూడా రైతులతో సంబంధం ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో పెద్ద సమస్య సాగునీటి సమస్య. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి మీద, నీటి కోసం. రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలి, రైతులు మంచిగా బతకాలి, గ్రామాలు మంచిగా పరిపుష్టం కావాలనే ఉద్దేశంతో 2014 నుంచి 2018 దాకా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లు వేములవాడ నియోజకవర్గానికి తెచ్చుకున్నాం. ప్రధానంగా వేములవాడ మండలంలో 18,000 ఎకరాలు, చందుర్తి మండలంలో 22,000 ఎకరాలు గోదావరి జిల్లాలతో ఇవాళ 40,000 ఎకరాలు మన నియోజకవర్గంలో గోదావరి జిల్లాలతో కలకలాడుతున్నామంటే తెలంగాణ సాక్షిగా అది మనం సాధించుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అది అయింది. కాబట్టి వారికి ఎల్లప్పుడూ కూడా మన కృతజ్ఞతా భావంతో ఉండాలని చెప్పి మీ అందరికీ ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మహిళ పేరు మీదే ఇల్లు కడదాం అనుకున్నాం కదా, ఆ మహిళ పేరునే ఇల్లు కాబట్టి ఆ మహిళ సొంత జాగల్ని ఆ మహిళ కట్టుకుంటే ఆ మహిళ చేతుల్ని 5,40,000 రూపాయలు పెడతాను. అది కూడా చెప్తాయి. జాగలేని వాళ్ళకి ఎట్లా, జాగలేని వాళ్ళకు మార్కెట్ ధర కింద 2.5 గుంటలు కొనిచ్చి ఆ పైసలు కూడా అవ్వ చేతిలో పెడతాను. మంచిదే కదా, జాగ పైసలు ఇస్తా అంటుండు, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు మీ చేతిలో పెడతాను. ఇక మహిళలే కుర్చేసుకొని కూర్చొని మీ ఇల్లు కట్టించుకోవాలి. కాబట్టి ఈ మగవాళ్ళందరూ కూడా మనకేం లేదు, మనం ఆ ఇండ్లకు పోవాలంటే మహిళలకు దరఖాస్తు పెట్టుకోవాలి. కాబట్టి మహిళల పేరు మీదే ఉంటుంది, వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వేములవాడల 1600 ఇళ్ళు శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 800 ఇండ్ల కోసం 42 కోట్లు మనకు తయారుగా ఉన్నాయి. ఈ ఎలక్షన్లు కాగానే అద్భుతంగా వేములవాడల 1600 ఇండ్లు కట్టి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నారు. జాగలేక కట్టుకోలేకపోయింది, ఇప్పుడు మీ జాగలు మీరు కట్టుకుంటారు కాబట్టి అవన్నీ కూడా మనం కట్టుకునేటువంటి మంచి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఇవాళ ధైర్యంగా అడుగుతున్నాం, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా 2 రోజులలో ఎన్నికల ప్రణాళిక ముంగడ పెట్టబోతున్నాం. ఎన్నికలు ఏం చేయబోతున్నాం, ఎవరెవరికి ఏమి ఇస్తున్నాం, వ్యవసాయదారులకు ఏంటిది, పట్టణంలో ఉన్న వాళ్ళకి ఏంటి, మహిళలకు ఏంటిది, మగవాళ్ళకు కూడా కొత్త గొప్ప ఇస్తాడు, ఇవన్నీ కూడా చెప్పబోతున్నాం ముఖ్యమంత్రి గారు. గడపకు సీసీ రోడ్డు, మా కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు, వారందరూ కూడా తెలుసు. ప్రతి వాడలు కూడా సీసీ రోడ్లు బ్రహ్మాండంగా చేసుకున్నటువంటి ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా దీవెనలు అందిస్తున్నారు. ఇంకొక 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, వాటితోని మోర్లన్నీ కూడా మంచిగా వేసుకునే అవకాశం మనకున్నది. కాబట్టి వేములవాడను అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారు 400 కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టినట్టు పెట్టి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలా చేస్తున్నాడు. కాబట్టి దాని నుంచి అంచెలంచెలుగా మనం ముందుకు పోవాలి. ఇవాళ 272 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. 92 కోట్లతోటి గుడిచెరు, 20 కోట్లతోటి లిఫ్ట్ జరుగుతున్నది బిడ్మారేన్ నుంచి గుడిచెరు. అట్లనే ఒక 100 కోట్లతోటి చుట్టూ రోడ్లు అవుతున్నాయి. మీరు అన్ని చూస్తున్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లనే 2 బ్రిడ్జిలు అవుతున్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఒక 1.5 ఏళ్ల తర్వాత ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకొని ఒక గొప్ప నగరంగా మనం కాబోతున్నాం. కాబట్టి ఇవాళ ధైర్యంగా ఓటాడుతున్నాం. ఇప్పుడు మనం ఒకసారి తెలంగాణ విషయం మీద ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది, తెలుగుదేశం పార్టీ అమరావతిలో నిర్వహిస్తుంది, బీజేపీ పార్టీ కూడా ఢిల్లీలో నిర్వహిస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది మన తెలంగాణ విషయం, మన తెలంగాణ ఘట్టం మీద నిర్ణయం జరగాలి. అందుకొరకే మనం పోరాడింది. మళ్ళీ వాళ్ళ చేత మన తెలంగాణ పెడితే మన
మనం ముంచే ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి ఇది ఏదో రమేష్ బాబుని ఎమ్మెల్యే అనుకోరు అయ్యే ఎన్నిక కాదు. ఇక ఆయన వచ్చి ఏడుతుండట, అయ్యో నేను 3 సార్లు ఓడిపోయినా మళ్ళోసారి ఓటేయింది, నేను ఎమ్మెల్యే కావాలి అని బాగా ఏడుతుండట. ఓ చాక్లెట్ అయింది కానీ ఓటు మాత్రం వేయకుండా. ఎందుకంటే ఓటు విలువైనది. ఒక్కసారి అడుగుంటే ఏం చేసినావు నువ్వు? 4 సంవత్సరాలు దేవస్థానం మీద చైర్మన్గా ఉండి ఏం చేసినావు? ఓ 4 కోట్లు పట్టుకొచ్చినావా? 4 లక్షలు పట్టుకురాలి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 4 లక్షలు పట్టుకురాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు మన రాష్ట్రంలో తెలంగాణ రాకముందు అధికారంలో ఉన్నది. మరి ఏం చేసిండ్రు? వేములవాడలో ఒక్క సీసీ రోడ్ వేసిండ్రా? గుడి చెరువు బాగు చేసిండ్రా? బ్రిడ్జి కట్టిండ్రా? ఆసుపత్రి కట్టిండ్రా? ఫైర్ స్టేషన్ తెచ్చిండ్రా? పెన్షన్ ఇచ్చిండ్రా మా మహిళలకు? ఎవరికైనా పెళ్లి అయితే ఎక్కడ లేని దేశంలో తెలంగాణ ఆడబిడ్డని ఇవాళ పౌరుషంగా చెప్పుకోవచ్చు. నా ఆడబిడ్డకు పెళ్లి అయితే మేనమామ ఇవాళ కట్నం ఇస్తున్నారో తెలియదు కానీ కేసీఆర్ దగ్గర నుంచి మాత్రం 1,1000 రూపాయలు వచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆ కూటమి ఎవడో వాడెవడో మన అడ్రస్ తెలియదు. ఎలక్షన్ అయినా ఎవరి ధర వాడు పోతాడు, ఎవడు ఉండడు. ఇక ఇప్పుడు వచ్చి ఏడుపులు తూడుపులు మస్తు చేస్తారు. కానీ నమ్మద్దు, మా మహిళలు నమ్మరు కానీ మొగోళ్ళకు జాగ్రత్త ఉండాలి. మా మహిళలు గట్టిగా ఉన్నారు. నేను గ్రామాలు తిరిగినా కదా, 80 గ్రామాలు తిరిగినా. నేను పోయి అడుగుతూనే మొదలు చెప్తున్నారు, ఎందుకు తిరుగుతా అనవసరంగా కారు సర్కారు కేసీఆర్. కాబట్టి అది వేములవాడలో కూడా మా కౌన్సిలర్ అందరూ కూడా చాలా గట్టిగా ప్రతి గడప తిరుగుతున్నారు 4 రోజుల నుంచి. వారందరికీ ఒకసారి సప్పల ద్వారా ధన్యవాదాలు చెప్పాలి, గట్టిగా సప్పలు కొట్టాలి. కాబట్టి ఎవరు ఎన్నికైనా కాదు, నాకు ఇప్పుడు కిరీటం లేదు, గెలిచినాక మళ్ళీ కిరీటం రాదు. కానీ ఏమొస్తుంది? మన ప్రభుత్వం వస్తుంది. నేను చెప్పిన విషయాలన్నీ కూడా అమలు పడతాం. ఇంకా మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మీ అందరినీ కోరుతున్నా, ఖచ్చితంగా మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుందాం. కారు గుర్తుకు ఓటేసి వేములవాడను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాడు. జై తెలంగాణ. ఇగో పిడికిలని పైకి లేవాలి, పిడికి నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదాలు. రమేష్ బాబు గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. అమ్మ కారు గుర్తుకోటండి, అమ్మ కారు గుర్తుకోటండి. అమ్మ ఇప్పుడు డబల్ అయితే అమ్మ 2016. పట్టణంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా 14వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. మనం ఇంటింటికి ప్రచారం గురించి చెప్పగానే వారే ముందుకు వచ్చి మేము కారు గుర్తు ఓటేస్తాం, మనకు ఎవరు అన్నం పెడుతున్నారో వారికే ఓటేయాలని చెప్పి వారి ఖరాఖండిగా చెప్తున్న ప్రకారం రమేష్ బాబు గారు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారు. అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఎన్నో ప్రధాన సమస్యల మీద రమేష్ బాబు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు.
త్వరలో భగీరథ నీళ్లు కూడా వేములవాడకు అందిస్తున్నారు. మొన్ననే గుడిచెరువులో కూడా నీళ్లు కూడా వస్తున్నాయి. అక్కడ కూడా ఇంకా వారం రోజుల గుడిచెరువులో మంచి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రమేష్ బాబు గారిని ఆదరించి వారు కులానికి, మతానికి, వర్గానికి దేనికి సంబంధం లేకుండా కుటుంబాన్ని ఎక్కడో వదిలేసి ఒంటరిగా ఇక్కడ ఉంటూ అభివృద్ధి చేస్తున్న రమేష్ బాబు గారిని మనందరం ముక్త కంఠంతో వారికి సపోర్ట్ చేసి మనం గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. 14వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారానికి వచ్చిన ముఖ్య నాయకులకు మరి కార్యకర్తలకు అందరికీ, మహిళా మానులకు, ఎందుకంటే మేము ఓటు అడగంగానే వాళ్ళే అంటారు కేసీఆర్ మా పెద్ద కొడుకు, ఆయన ఖచ్చితంగా మేము ఓట్లేసి గెలిపిస్తున్నాం అన్నారు. అందులో భాగంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి చూసి ఓట్లేయండి. ఎందుకంటే మనకు బైపాస్ రోడ్లు కానీ వాళ్ళ చెరువు ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాబట్టి కారు గుర్తుకు మీరు ఓటేసి రమేష్ బాబు గారిని గెలిపించాలని జై తెలంగాణ. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ రమేష్ చెన్నమనేని గారిని కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రచారం చేస్తూ ఈరోజు 14వ వార్డులో ఇంటింటికి బొట్టు పెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మా ఇంటి పెద్ద కొడుకు కంపల్సరీ మేము కారు గుర్తుగా ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం తెలుపుతున్నారు. కాబట్టి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు. 14th వార్డులో గడప గడపకి ప్రచారం చేసుకుంటూ జరిగింది. ఎందరో త్యాగాల, అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ మనం ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలంటే కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. అలాగే ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేస్తూ తెలంగాణలో ప్రతి ఒక్కరు పాత్రలు కావాలని, ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మన రమేష్ బాబుకి గెలిపించాలని కోరుకుంటున్నాం.